సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం మలి వయసులో వచ్చే సమస్యలతో జీవితం బరువెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. పైబడే వయసుతో జీవితం బరువైపోకుండా ఉండాలంటే వయసు రీత్యా వేధించే అస్వస్థలను, అసౌకర్యాలను ఎప్పటికప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. అప్పుడే వృద్ధాప్యం భారం కాకుండా ఉంటుంది. అజీర్తికి అడ్డుకట్ట. పెరిగే వయసుతో పాటు అరుగుదల క్షీణిస్తుంది. కాబట్టి తేలికగా అరిగే పదార్థాలు తీసుకోవాలనే విషయం అందరికీ తెలిసిందే. 60 ఏళ్లు దాటిన వాళ్లలో జీర్ణరసాలు తగినంత తయారు కావు. దాంతో ఆకలి కూడా తగ్గుతుంది. అలాగని సమతులాహారం తీసుకోకుండా ఉండిపోతే శరీర జీవక్రియలకు సరిపడా శక్తి అందదు. కాబట్టి ప్రోటీన్లు తక్కువగా, పిండి పదార్థాలు మధ్యస్థంగా, పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. పాలు, పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. తాజా పండ్లు, మజ్జిగ ప్రతిరోజు తీసుకోవాలి. భోజన వేళలో క్రమం తప్పక పాటించాలి. రాత్రి భోజనం 7 గంటల్లోపే ముగిస్తే అజీర్తి సమస్య తలెత్తదు. అలాగే రాత్రి భోజనం తేలికగా అరిగేదై ఉండాలి. నూనెలు, మసాలాలు లేని సాత్వికాహారం తినాలి. తీపి, కారం తగ్గించాలి. ఉడకబెట్టిన కూరగాయలతో రాత్రి భోజనం ముగిస్తే ఛాతీలో మంట, పుల్లని తేన్పులు లాంటి అజీర్తి సమస్యలు వేధించవు. కంటి నిండా నిద్ర. పెరిగే వయసుతో నిద్ర తరిగిపోవడం సహజమే. అయితే ఆ కొన్ని గంటలైనా కంటి నిండా నిద్ర పడితే పర్వాలేదు. కానీ కొందరికి నిద్రే పట్టకుండా పోతుంది. ఇలాంటి వాళ్ళు అందుకు అడ్డుపడుతున్న అంశాలను లోతుగా విశ్లేషించాలి. అనారోగ్యం కారణంగా నిద్ర కరువవుతుంటే ఆ విషయాన్ని వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. మానసిక ఒత్తిడి, ఆందోళన ఉన్నా వాటిని పడగ్గది బయటే వదిలేయడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు గంట ముందు వరకు పుస్తకం చదవడం, శ్రావ్యమైన సంగీతం వినడం చేయాలి. పడగ్గదిలో టీవీ, సెల్ ఫోన్ తీసేయాలి. మనవలు, మనవరాళ్లతో కబుర్లు చెప్పడం, నచ్చిన పనులు చేయడం వల్ల మనసు తేలికై నిద్రపడుతుంది. బాత్రూమ్ పడగ్గదిలోనే ఏర్పాటు చేసుకోవడం ఎంతో అవసరం. అలాగే పడగ్గది కూడా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. లైట్లు, ఫ్యాన్ స్విచ్లు మంచానికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కీళ్లనొప్పులు లేకుండా వృద్ధాప్యాన్ని దాటలేం. అయితే అవి ఏ రకం కీళ్లనొప్పులో తెలుసుకుని అందుకు తగిన వైద్య సహాయం తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్ద వయసులో ఈ నొప్పులు సహజమే అని ఊరుకోకుండా అవసరమైన మందులు వాడడం వల్ల నొప్పులు నియంత్రణలో ఉండి జీవన నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది. కొందరికి ఆర్థరైటిస్, మరికొందరికి ఆస్టియో ఆర్థరైటిస్, ఇలా రకరకాల నొప్పులు వేధిస్తూ ఉంటాయి. ఈ నొప్పులను అదుపు చేసే మందులు వాడక తప్పదు. అయితే ఆ మందుల వల్ల మూత్రపిండాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. వాడుతున్న మందులు ఎంత సురక్షితమో వైద్యుల్ని అడిగి తెలుసుకోవాలి. ఈ నొప్పి నివారణ మాత్రలతో పాటు కాల్షియం సప్లిమెంట్లు కూడా వాడాలి. సోఫాలో కూర్చోవడం, పీట మీద కూర్చుని పూజ చేయడం, మోకాళ్లను వంచే పనులు చేయడం మానేయాలి. అలాగే నడక వల్ల కీళ్ల మధ్య బిరుసుతనం తగ్గుతుంది. కాబట్టి ప్రతిరోజు కనీసం అరగంట పాటైనా నడవడం అలవాటు చేసుకోవాలి. పెద్ద వయసులో మతిమరుపు మామూలే అనుకోకూడదు. అందుకు కేంద్రమైన మెదడును చురుగ్గా ఉంచగలిగితే మతిమరుపును దూరం పెట్టవచ్చు. మరీ ముఖ్యంగా మెదడు కణాలు క్షీణించే అల్జీమర్స్ వ్యాధికి గురికాకుండా ఉండాలన్నా మెదడును చురుగ్గా ఉంచే పనులు చేయాలి. ఇందుకోసం పజిల్స్ పూరించడం, నోటి లెక్కలు వేయడం లాంటివి చేస్తూ ఉండాలి. చేతిలో ఖాళీ సమయం బోలెడంత ఉంటుంది. కాబట్టి అభిరుచులను సాధన చేయాలి. బొమ్మలు వేయడం, కథలు రాయడం, తోటపని చేయడం లాంటి పనులు చేయవచ్చు. వాల్నట్స్ మెదడు కణాలను బలోపేతం చేస్తాయి. కాబట్టి వాటిని ఆహారంలో చేర్చుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉండే పండ్లు, నట్స్ ఎక్కువగా తింటూ ఉండాలి. పిల్లలతో కలిసి సరదాగా బ్రెయిన్ గేమ్స్ ఆడుతూ ఉండాలి. దగ్గర వ్యక్తుల పేర్లు, తరచుగా తిరిగే దారులు మర్చిపోతున్నట్లు అనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. ఈ లక్షణాలు అల్జీమర్స్ కావచ్చు. ఈ వ్యాధికి ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత మేలు. ఓపిక లేదనే సాకుతో వ్యాయామం చేయడం మానకూడదు. ఈ వయసులో చెమటలు కక్కేలా వ్యాయామం చేయనవసరం లేదు. కీళ్ళు, కండరాలు కదిలేలా 30 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది. ఇందుకోసం నడక ఎంచుకోవచ్చు. అయితే కాళ్లకు మెత్తని షూ వేసుకోవాలి. చెప్పులతో నడక శ్రేయస్కరం కాదు. నడిచే చోట కూడా ఎత్తుపల్లాలు లేకుండా చదునుగా ఉండేలా చూసుకోవాలి. రద్దీ తక్కువగా ఉండి
వాహనాలు లేని ప్రదేశాన్ని ఎంచుకోవాలి. తోడుగా ఎవరినైనా వెంటబెట్టుకుని వెళ్లడం మరింత క్షేమకరం. వ్యాయామానికి గంట ముందు, గంట తర్వాత ఎలాంటి ఘనపదార్థాలు తీసుకోకూడదు. నీళ్లు ఎక్కువగా తాగాలి. శీతల పానీయాలు తీసుకోకూడదు. పెద్ద వయసులో ఎముకలు విరిగితే అతుక్కోవడం కొంత కష్టం. పైగా ఈ వయసులో ఆస్టియోపోరోసిస్ కారణంగా ఎముకలు గుల్లబారి తేలికగా విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఇంట్లో బయట నడకకు గ్రిప్ ఉండే చెప్పులు వాడాలి. మరీ ముఖ్యంగా బాత్రూంలో జారకుండా ఉండే టైల్స్ వేయించుకోవాలి. రాత్రివేళ మంచం పక్కనే టార్చ్ లైట్ ఉంచుకోవాలి. మెట్లకు రైలింగ్ ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మనం వృద్ధాప్యం భారం కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.